ఫ్రెండ్స్, మీకు గుంటూరు జిల్లా దగ్గర ఉన్న పొన్నూరు సమీపాన ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఇది ఒక ఎస్టీ కాలనీ నుంచి ఇక్కడ అమ్మవారు వచ్చి 39 సంవత్సరాల నుంచి ఇక్కడ నిలిచిపోయిందంట. తల్లి పేరు వచ్చేసి పోలేరమ్మ తల్లి. ఈ నెల 22వ తారీఖున అమ్మవారికి తిరునాళ మహోత్సవం, సిడిమాను మహోత్సవం కూడా ఇక్కడ జరుగుతుందంట. శ్రీ పోలేరమ్మ తల్లి చాలా శక్తిమంతురాలు, మంచి పవర్ఫుల్ అమ్మవారు. గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ అమ్మవారికి గుడి కట్టారు. గుడి మాత్రం చాలా బాగా కట్టారు, అంతా గ్రానైట్తోనే నిర్మించారు. ఎందుకంటే అమ్మవారు మంచి శక్తి స్వరూపిణి కాబట్టి. ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి పని నుండి కొంచెం వేరే పని మీద పొన్నూరు వెళ్తే తెలిసిన వారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందని చెబితే మా అబ్బాయి వెళ్ళి ఈ వీడియో అంతా తీసుకొని వచ్చి నాకు ఈ వీడియోని చూపించాడు. నేను మీ అందరూ చూపించాలనే ఉద్దేశంతో ఈ టెంపుల్ చూపిస్తున్నాను. చూడండి, మీకు ఎవరైనా పొన్నూరు వాసులు కానీ అయితే తెలుసుంటే ఈ వీడియోకి కామెంట్ రాయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్, సబ్స్క్రైబ్ కూడాను అమ్మవారిని నమస్కారం చేసుకొని ఒక లైక్ చేయండి. చూసారా ఎంత బాగుందో గుడి, చాలా చక్కగా గ్రామ పెద్దల సహకారంతో మంచిగా నిర్మించారు. ఇక్కడ ఒక విచిత్రం ఉంటుంది, వేప చెట్టు చూసారా ఎంత చక్కగా ఉందో. అమ్మవారి వెలుగుంటే వేప చెట్టు చాలా బాగుంటుంది. ఆ వేప చెట్టే తల్లికి, ఈ యొక్క వేప చెట్టు అమ్మవారికి మంచి బలాన్ని ఇస్తుంది. వేప చెట్టు మాత్రం చాలా చక్కగా అలంకరణ చేశారు, తల్లి మహిమ ఉంది కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ మనం చూడదగ్గ విచిత్రం ఏంటంటే, ఏ గుళ్ళో కూడా చూడట విచిత్రం, ఈ అమ్మవారి వెనకమాల ఉంది. అదే ఒక పుణ్యబలం అనుకోవాలి. ఎందుకంటే ఆ లోనకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారి చుట్టూ తిరుగుతుంటే మనకు ఒళ్ళు కూడా చాలా జలధరించిద్దంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, మా అబ్బాయి కూడా చూసి చెప్పాడు. చూద్దాం ఇప్పుడు అమ్మవారి వెనకమాల ఏముందో. చూశారుగా అమ్మవారి వెనకమాల పెద్ద పుట్ట, ఇది 11 అడుగులు ఎత్తున స్లాబ్కి తగులుతూ ఉందంట. ఈ పుట్ట మొత్తం కూడా నాగపడిగలతోటి వెలిసి ఉన్నది. రోజు రోజుకి పుట్ట అతి కళగాను పెరగటం కూడా చాలా వింతగా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారి మహిముంటేనే ఈ పుట్ట ఎంత సుందరంగా పెరుగుద్ది తప్ప లేకపోతే పెరగదు. సాక్షాత్తు పోలేరమ్మ తల్లి కొలువైన స్థలం ఇది. పొన్నూరు దాపులోని పోలేరమ్మ దేవాలయం టెంపుల్. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ వీడియోలోనే ఎలా ఉందంటే నిజంగా చూస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో.